టీలో షుగర్ కాకుండా బెల్లం వేసుకుంటే మీకు తెలియకుండానే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిజంగానే బెల్లం టీ వల్ల క్యాన్సర్ వస్తుందా? దానివల్ల మనకు క్యాన్సర్ రాదు. ద ప్రాబ్లమ్ దేర్ ఇస్ ద కాన్స్టెంట్లీ ఇరిటేట్ చేస్తూ మన నోట్లో ఉన్న లైనింగ్, మన అన్నవాహికల్లో ఉన్న లైనింగ్, స్టమక్లో ఉన్న లైనింగ్ ని డ్యామేజ్ చేసి ఆ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకప్పట్లో చాలా డ్రెడ్ఫుల్ భయానకమైన డిసీజ్ ఏదైనా ఉందంటే HIV పాజిటివ్, ఎయిడ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దానికంటే దాటి క్యాన్సర్ అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు అంత భయంకరమైన డిసీజ్? అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఏ క్యాన్సర్. ఈ అడల్ట్రేషన్ వల్ల చాలా మంది ఫీమేల్ చైల్డ్స్ త్వరగా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఏమైనా రిస్క్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఫుడ్ లో ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న నార్మల్ హార్మోనల్ సైకిల్ అవి డిస్టర్బ్ చేసేస్తాయి. దానివల్ల అన్ని హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ రిస్క్ కూడా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. ఇది కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్ రాకముందే మనము ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే కూడా వీ కెన్ ఏమంటారు క్యూర్ క్యాన్సర్ అన్నవి ఏమైనా ఉన్నాయా సార్? నార్మలీ మన చేతికి ఒక బ్రెస్ట్ లంప్ తగలాలంటే ఒక 1.5 to 2.5 సెంటీమీటర్ సైజ్ ఉన్నప్పుడే మన చేతికి తగులుతాయి. మ్యామోగ్రామ్ లో చేతికి తగలకుండా ఉన్న స్మాల్ చిన్న కాల్షియం లాంటి డిపాజిట్స్ కూడా మనకు మ్యామోగ్రామ్ లో తెలుస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో క్యాన్సర్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. నిజంగా అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ ఏంటి? అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో ముందే మనం క్యాన్సర్ వస్తుంది అని డిటెక్ట్ చేసుకుంటే స్టేజ్ 1లో, స్టేజ్ 2లో దాన్ని మనం కంప్లీట్గా నిర్మూలించడానికి ఎటువంటి టెస్ట్లు ఉన్నాయి అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఓవరాల్గా క్యాన్సర్ గురించి ఎందుకంత భయపడతాము అనేది హోల్ క్లారిటీ పిక్చర్ మనకి ఇవ్వబోతున్నారు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా. నమస్కారం అజేష్ గారు, ఎలా ఉన్నారు? సో యూజువల్గా క్యాన్సర్ అంటేనే అంటే ఒకప్పట్లో చాలా డ్రెడ్ఫుల్ భయానకమైన డిసీజ్ ఏదైనా ఉందంటే HIV పాజిటివ్, ఎయిడ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు దానికంటే దాటి క్యాన్సర్ అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకు అంత భయంకరమైన డిసీజ్ అండ్ అంత వాస్ట్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది? ఎస్, ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు చూస్తే నంబర్స్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ అప్. ఆల్మోస్ట్ 20 మిలియన్ కేసెస్ ఇప్పుడు ఉన్నాయి. అంటే బై 2040 దే ఆర్ గోయింగ్ టు టచ్ 30 మిలియన్ కేసెస్ every year. 30 million cases every year worldwide. Recently December లోనే స్టాటిస్టిక్స్ వచ్చాయి, which was the report was presented in the Lok Sabha. దాంట్లో చూస్తే కొన్ని స్టేట్స్లో ఎస్పెషలీ కేరళ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నియర్లీ 150-160 కేసెస్ కూడా ఉన్నాయి పర్ లక్ష పాపులేషన్. అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు కేరళ అంటే నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. బికాస్ వాళ్ళు ఉండడం నేచర్లో ఉంటారు, పొల్యూషన్ ఎక్కువ ఉండదు అండ్ లైఫ్ స్టైల్ కూడా ద ఫుడ్ దే ఈట్ ఈస్ వెరీ గుడ్. అయినా కానీ క్యాన్సర్ కేరళలోనే ఎక్కువ ఉంది అంటే వాట్ ఈస్ ద రీజన్? చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు చూస్తే మన కేరళలో అండ్ నార్త్ ఈస్ట్లో ఉన్న క్యాన్సర్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కేరళలో క్యాన్సర్ రేట్ ఎక్కువ ఎందుకు ఉందంటే, 1 ఇస్ ఏ అర్బనైజ్డ్ డిజీజ్, అంటే లైఫ్ స్టైల్ కూడా బాగా మారిపోయింది. సెకండ్, హెల్త్ ఫెసిలిటీస్, అక్కడ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. జనాలు తొందరగా వెళ్ళి అలర్ట్గా ఉండి చెకప్స్ కూడా ఎర్లీగా చేయించుకుంటారు, అది కూడా ఉంది. ప్లస్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. దేర్ ఆర్ ఎక్సలెంట్ హాస్పిటల్స్, అక్కడ టెస్ట్ చేసుకోవడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఎక్కువ టెస్ట్ చేస్తే మనం ఎక్కువ కూడా బయటపడతాయి, ఎక్కువ రోగాలు బయటపడతాయి. సో సేమ్ వే డిటెక్షన్ ఈజ్ బెటర్. అన్ఫార్చునేట్లీ నార్త్ ఈస్ట్లో చూస్తే అక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఉన్న క్యాన్సర్స్లో బ్రెస్ట్, కోలాన్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి ఉన్న కారణాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ థింగ్ నార్త్ ఈస్ట్లో ఉన్న డయట్లో ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల, మన వాళ్ళ వేడి ఫుడ్ తినే లేకుంటే స్టోర్డ్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నప్పుడు నోట్లో ఉన్న క్యాన్సర్స్, ఫుడ్ ట్రాక్లో ఉన్న అన్నవాహికలో ఉన్న క్యాన్సర్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. సెకండ్, అక్కడ డిటెక్షన్ రేట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. థర్డ్, ఇవి కాకుండా ద ప్రజెంటేషన్స్ కూడా కొన్ని లేట్గానే ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈవెన్ మన ఇండియాలో ఫిగర్స్ చూస్తే నియర్లీ 2/3 to 3/4 ఆఫ్ క్యాన్సర్, అంటే 60 నుంచి 70% వరకు క్యాన్సర్స్
అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి. సార్ నేను ఈ మధ్య ఇన్స్టాలో ఒక రీల్ చూసాను సార్. ఎవరో పెద్ద ఆయన చెప్తున్నారు బెల్లం టీ అంటే టీలో షుగర్ కాకుండా బెల్లం వేసుకుంటే మీకు తెలియకుండానే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ దోస్ టూ ఆర్ వెరీ హైలీ, అంటే ఆ టీ పౌడర్ కావచ్చు ఆ బెల్లం కావచ్చు టుగెదర్ హీట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి విచ్ ఈస్ వెరీ క్యాన్సర్ని అగ్రివేట్ చేస్తాయి. నిజంగానే బెల్లం టీ వల్ల క్యాన్సర్ వస్తుందా? చూడండి, క్యాన్సర్ రావాలంటే ఓన్లీ వన్ రీజన్ వల్ల రాదు. అది మనకున్న మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా పర్సిస్టెంట్లీ అంటే మనము ఒకసారి బెల్లం టీ తీసుకున్నా లేకుంటే ఒకసారి డ్రింక్ చేసినా స్మోక్ చేసినా అలా రాదు. మన డైటరీ ప్యాటర్న్స్ అంటే మనం రోజు ఏమి తీసుకుంటాము, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఎంత ఎక్స్పోజర్ జరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి మనకు రిస్క్ పెరుగుతుంది. సో బెల్లం టీ కన్సిస్టెంట్గా తాగితే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి. బికాజ్ ఎందుకంటే చాలా వైరల్ అయిపోయింది అది బెల్లం టీ తాగితే, బికాజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు హోర్డింగ్స్లో కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ బెల్లం టీ ఈజ్ క్వైట్ బెనిఫిషియల్. జాగరీ తీసుకున్నా ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. సెకండ్ థింగ్ ఈజ్ టీ కాఫీ తీసుకున్నా కూడా దానివల్ల మనకు క్యాన్సర్ రాదు. ద ప్రాబ్లమ్ దేర్ ఈస్ ద హీట్. ఎక్కువ వేడిగా తాగే అలవాటు ఉంటుంది మనకు. సో ఇట్ ఈస్ ద హీట్ విచ్ ఈస్ గోయింగ్ టు కాన్స్టెంట్లీ ఇరిటేట్ చేస్తూ మన నోట్లో ఉన్న లైనింగ్, మన అన్నవాహికల్లో ఉన్న లైనింగ్, స్టమక్లో ఉన్న లైనింగ్ని డ్యామేజ్ చేసి ఆ హీట్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎక్కువ వేడిగా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా, వేడిగా టీ తాగినప్పుడు కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే చాలా మంది వేడిగా ఉండాలి, హాట్ టీ లేకపోతే హాట్ కాఫీ కావాలి, చాలా వేడిగా ఉండాలి, పొగలు రావాలి అంటుంటారు. ఫుడ్ కూడా వేడిగా ఉన్నప్పుడే తినేయాలి అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి కొంచెం వార్మ్ చేసుకొని అంటే కొంచెం టెంపరేచర్ వార్మ్ చేసుకున్నప్పుడు అప్పుడు తీసుకుంటే బెటర్. ఓకే. అసలు ఏంటి సరే క్యాన్సర్ అంటే ఏమవుతుంది అంటే టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన బాడీలో కొన్ని కోట్ల బిలియన్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్కి ఏమవుతుంది? క్యాన్సర్ సెల్కి నార్మల్ సెల్కి డిఫరెన్స్ చూడండి, మనకు బాడీలో ఉన్న దేర్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ. ఇప్పుడు కొన్ని సెల్స్లో నార్మలీ సెల్యులర్ లెవెల్లో డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, మనకు తెలియకుండా డే టు డే బేసిస్ డ్యామేజ్ అవుతుంది, రిపేర్ అవుతుంది, అండ్ నార్మల్ సెల్ ఫంక్షన్ కంటిన్యూ అవుతూ పోతుంది. సో ప్రాబ్లం ఎక్కడ అవుతుంది? ఇది సెల్ డివిజన్ ఈజ్ ఎ వెరీ టైట్లీ కంట్రోల్ ప్రాసెస్. అంటే సెల్కి సిగ్నల్స్ ఉన్నప్పుడే ఎప్పుడు డివైడ్ అవ్వాలి, ఎప్పుడు సెల్ డివిజన్ ఆగిపోవాలి, అది వెరీ టైట్లీ కంట్రోల్ ప్రాసెస్. సో సిగ్నల్స్ ఉన్నప్పుడే సెల్స్ డివైడ్ అవుతాయి, సిగ్నల్ ఆగిపోయినప్పుడు సెల్ డివిజన్ ఆగిపోవాలి. సెకండ్, ఈ సెల్ డివిజన్ కంట్రోల్ చేస్తున్న దెర్ ఆర్ సర్టన్ జీన్స్ విచ్ ఆర్ ప్రోటో ఆంకోజీన్స్ అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. అంటే ట్యూమర్స్ ఎప్పుడైనా మ్యూటేషన్ జరుగుతున్నాయి, దెర్ ఈస్ ఎనీ సెల్ దట్ ఈస్ గోయింగ్ బ్యాడ్, ఆ సెల్ని ట్యూమర్ సప్రెసర్ జీన్ సప్రెస్ చేసేసి కిల్ చేసేసి పక్కన పెట్టేస్తాయి. నౌ ప్రోటో ఆంకోజీన్స్ ఆల్సో నార్మల్ రెగ్యులేషన్కి అవసరం ఉంటాయి. వెన్ ఐదర్ ఏ ప్రోటో ఆంకోజీన్ బికమ్స్ మ్యూటేటెడ్ అంటే దాంట్లో ఆ కంట్రోలర్ జీన్స్లోనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అండ్ ఐదర్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్. సో ఇవి ట్యూమర్ సప్రెస్ చేయలేరు అండ్ ఆ ప్రోటో ఆంకోజీన్స్ యాక్టివేట్ అయిపోయి ఆంకోజీన్స్ అయిపోతాయి. సో దే బికమ్ లైక్ అన్ యాక్సెలరేటర్ అండ్ ద బ్రేక్ ఈజ్ ఆల్సో గాన్. సో డబుల్ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్, సెల్స్ బాడీ సిగ్నల్స్ వినవు, దే కంటిన్యూస్లీ కీప్ డివైడింగ్, మల్టిప్లై అయిపోతూ, సో దే కీప్ డబ్లింగ్, రోజుకి డబుల్ అవుతూ పోతాయి. సో ఒక పాయింట్ తర్వాత వన్స్ ఆ డబ్లింగ్ వచ్చినప్పుడు వాళ్ళకు బ్లడ్ సప్లై లిమిటెడ్గా ఉంటుంది అండ్ ఆ సెల్స్కు ఉన్న టెండెన్సీ ఏంటి, మనం ఫాస్ట్గా పెరగాలి, మనము ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. సో ఏ పార్ట్లో స్టార్ట్ అవుతారు వాళ్ళు లింఫ్ కణాల ద్వారా లేకుంటే బ్లడ్ కణాల ద్వారా వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఏ క్యాన్సర్. సార్ అయితే ఈ అడల్ట్రేషన్ వల్ల చాలా మంది ఫీమేల్ చైల్డ్స్ ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు అండ్ వాళ్ళకు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళలో ఏమైనా రిస్క్ ఎక్కువ ఉంటుందా? మీరు చూసుంటారు ద మిల్క్ లో ఉన్న దాంట్లో దే ఫౌండ్ డేంజరస్ యాంటీబయాటిక్స్. సో ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు వస్తాయి? బికాస్ ఆ ఉన్న హెన్ని ఆర్ పోల్ట్రీని దే గివ్ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, బికాస్ వాళ్ళు కూడా ఒక అన్హైజీనిక్ కండిషన్స్లో బ్రీడ్ చేస్తున్నారు. అండ్ అల్టిమేట్లీ మన ఫుడ్ చైన్లో మనం పిల్లలకి ఇదే ఫుడ్ ఇచ్చినప్పుడు మన ఫుడ్ చైన్లో వస్తున్నాయి. దట్ ఈస్ వై
యంగ్ గర్ల్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్లో కూడా 7 ఇయర్స్ 6 7 ఇయర్స్ years కూడా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫుడ్లో ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ ఉన్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు మన బాడీలో ఉన్న నార్మల్ హార్మోనల్ సైకిల్ అవి డిస్టర్బ్ చేసేస్తాయి. దే ఆర్ ఆల్ హార్మోనల్ డిస్టర్ప్టర్స్ డిస్రప్టర్స్. ఆర్ ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ అండ్ వాళ్ళు ఎక్స్టర్నల్ హార్మోన్ లాగా బిహేవ్ చేసి దే ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్. ఓకే. దానివల్ల అన్ని హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ రిస్క్ కూడా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది. ఇది కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ దే ఆర్ ఆల్ ఏ కాంబినేషన్ ఆఫ్ సైకిల్ ఆఫ్ థింగ్స్. సో చిన్నపిల్లల్లో ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్స్ Yes. డిటెక్ట్ అయినప్పుడు పిల్లలు త్వరగా రికవర్ అవుతారు అని విన్నాను సార్. వెన్ అవుతారు. కంపారిటివ్లీ టు అడల్ట్స్. Children are very resilient. They have a very unimaginable fighting capacity. And పిల్లల్లో ఉన్న క్యాన్సర్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్. సార్కోమాస్ అంటే బోన్స్లో సాఫ్ట్ టిష్యూస్లో వచ్చిన ట్యూమర్స్ ఎక్కువ ఉంటాయి. లూకీమియాస్ బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. సో Okay. ఈ మధ్య థైరాయిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ హార్డ్లీ 20s నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ద స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ ఆర్ డిఫరెంట్. బట్ ఎస్ చిల్డ్రన్ రికవర్ వెల్. వాళ్ళకి టైమ్లీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ గెట్ క్యూర్డ్. వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటా దే గెట్ బ్యాక్ టు నార్మల్సీ. ఓకే. సో యూజువల్గా ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ వల్ల ఓకే ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ మనం ఎప్పుడో ఒకసారి పిల్లలకి ఇవ్వాల్సిందే, మనం అవాయిడ్ చేయలేము. అలా కాకుండా ఇంకేమైనా అంటే డ్రెడ్ఫుల్ హ్యాబిట్స్ మనం చేస్తున్నాం ఆ పిల్లలకి టు గెట్, ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము. రీజన్స్ ఏంటి? ఓన్లీ ప్రాసెస్డ్ చిన్న ఫుడ్? పిల్లల్లో క్యాన్సర్స్ ప్రివెంట్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ ఈస్ గుడ్ ఫుడ్. ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కల్ప్రిట్. అంటే దాంట్లో ఉన్న లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. బట్ పిల్లలు అస్సలు వినట్లేదు సార్. ఏదో ఒక జంక్ ఫుడ్ ఎవ్రీడే కావాలి, లేకపోతే ప్రాణాలు తీసేస్తున్నారు పిల్లలు. అంటే పేరెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేయడం. ద థింగ్ ఈజ్ చిన్నప్పటి నుంచే వాట్ హ్యాబిట్స్ వి ఇన్కార్పొరేట్ అవి లైఫ్లో లాంగ్ వే వెళ్తాయి. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఇంట్లో తినే ఫుడ్ అలవాటు చేస్తే, వేడిగా ఉన్న ఫుడ్, ఫ్రెష్లీ మనం ఇంట్లో వంట చేసుకునే ఫుడ్స్, అవి కాకుండా అవాయిడింగ్ ఆల్ దీస్ జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్ షుగరీ ఫుడ్స్, ఫుడ్స్. హై షుగర్స్, దాంతోపాటు మైక్రో ప్లాస్టిక్స్, దే ఆర్ ఆల్ కాజింగ్ ప్రాబ్లమ్స్. ఓకే. సెకండ్ థింగ్ గివింగ్ దెమ్ మోర్ వెజిటబుల్స్. సో మన ప్లేట్లో ఉన్న అట్లీస్ట్ 2/3 ఆఫ్ ఫుడ్ షుడ్ బి గుడ్ వెజీస్. అండ్ దే సే యాడ్ క్రంచ్ అండ్ కలర్. క్రంచీ ఫుడ్స్ ఏముంటాయి మనకు? దిస్ బ్రోకలీ లేకుండా సింపుల్ క్యాబేజ్. సో క్రంచీ ఫుడ్స్ అండ్ కలర్ ఫుడ్స్. కలర్ ఫుడ్స్లో మనకు టొమాటోస్, క్యారెట్స్. సో దే ఆర్ ఆల్ గుడ్ ఇన్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. అవి కాకుండా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ క్యాన్సర్ అండ్ నియర్లీ స్టాటిస్టిక్స్ వైజ్ 1/3 of cancers deaths can be prevented because of tobacco. That is one of the most important culprit. వెరీ యంగ్ ఏజ్లో Young age. అమ్మాయిలు స్మోక్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే స్మోక్కి అడిక్ట్ అయి ఉన్నారో రేపు ఫ్యూచర్లో ఫర్టిలిటీ సమస్యలు కానీ, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? Unfortunately యంగ్ ఏజ్లో ఎందుకు పిక్ చేస్తున్నారు? వన్ దే థింక్ ఇట్ ఈస్ ఏ ఫ్యాడ్, అంటే ఫ్యాషన్ అండ్ అనుకుంటారు. ఆబ్వియస్లీ ఫ్యాషన్ అనే ఫ్యాషన్ అనుకుంటారు. తాగుతున్నారు. సెకండ్ బై పియర్ ప్రెషర్. అంటే మా ఫ్రెండ్స్ స్మోక్ చేస్తున్నారు, నేను స్మోక్ చేయలేదంటే ఏమనుకుంటారు? శుద్ధపూస అనుకుంటారు, పక్కన పడేస్తారు, పక్కన మాట్లాడరు, పడేస్తారు. గ్యాంగ్ లో చేర్చుకోరు. ఎస్. సో దానివల్ల దే పికప్ స్మోకింగ్ అండ్ అన్ఫార్చునేట్లీ యంగ్ ఏజ్లో పిక్ చేసుకున్నప్పుడు ద ఎక్స్పోజర్ స్టార్ట్స్ వెరీ ఎర్లీ. ద డ్యామేజ్ ఆల్సో తొందరగానే స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ స్మోకింగ్తో ఒకటి క్యాన్సర్ రాదు. స్మోకింగ్తో రైట్ ఫ్రమ్ మన హార్ట్లో ఉన్న హార్ట్కి ఎఫెక్ట్స్, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరగడం, హార్ట్ అటాక్ రిస్క్ పెరగడం, స్ట్రోక్ రిస్క్ పెరగడం అండ్ న్యూరోపతి, ఇన్ఫర్టిలిటీ 16 types of and cancers. 16 types of cancers. So there are multiple health reasons, health effects of smoking. స్మోక్ చేస్తున్న వాళ్ళు స్మోక్ చేయకపోతే అబ్బా అని ఉంటారు, స్మోక్ చేసిన తర్వాత So- రిలాక్స్ అవుతుంటారు. ఏం జరుగుతుంది వాళ్ళ బాడీలో So చేంజెస్ it ఏం drives the జరుగుతుంది? sympathetic activity. మనకున్న sympathetic system ని stimulate చేసేసి it will increase your heart rate, it will increase your stimulate your body at various receptors. And అది కాకుండా there are so many chemicals in the cigarette smoke. నియర్లీ 72 కార్సినోజెన్స్ అంటారు, టైప్ 1 కార్సినోజెన్స్. అంటే 72 కెమికల్స్ విచ్ ఆర్
proven with enough evidence that they cause cancer, and ఆ కెమికల్స్ లిస్ట్ సంబడి షుడ్ గో త్రూ, బికాస్ దాంట్లో దేర్ ఆర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి, ప్లస్ దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ కెమికల్స్ లైక్ బెంజీన్ అండ్ ఆర్సెనిక్ లాంటి పాయిజన్, కాడ్మియం లాంటి కెమికల్స్, ఫ్లోర్ క్లీనర్స్ అలాంటి కెమికల్స్ ఉన్నాయి. సార్ అయితే ఇప్పుడు చాలా మంది చైన్ స్మోకర్స్ ఉన్నారు, ఎవ్రీడే స్మోక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. కానీ కొంతమంది ఒకేషనల్గా స్మోక్ చేస్తూ ఉంటారు, తాగినప్పుడు స్మోక్ చేస్తున్నా నాకేం పెద్ద ఫరక్ పడదు అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ ఉంటుంది? ఆ డ్యామేజ్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ whoever is smoking, it is never too late to quit. Once you start quitting, మీకు దాని ఎఫెక్ట్స్ ఇమ్మీడియట్లీ కనిపిస్తాయి. అండ్ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు 5 yearsలో రిస్క్ తగ్గుతుంది, 10 yearsలో లంగ్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. యువర్ హార్ట్ రేట్ ఇమ్మీడియట్లీ సెటిల్స్ డౌన్. 24 hours మీ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ స్టార్ట్స్ కమింగ్ డౌన్, హార్ట్లో ఉన్న స్ట్రెస్ సెటిల్ అయిపోతుంది. సో ద బెనిఫిట్స్ ఆర్ హ్యూజ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, if somebody is unable to quit on their own, at least there is enough professional help. You can rehab కెళ్ళొచ్చు, కౌన్సిలింగ్ ఉంది. సో there is enough professional help to quit anytime. థర్డ్ థింగ్ ఏంటంటే, మనము స్మోక్ చేసినప్పుడు మెనీ పీపుల్ డ్రింక్ కూడా చేస్తారు, అండ్ బోత్ హ్యావ్ ఏ కంబైన్డ్ ఎఫెక్ట్. డబుల్ ధమాకా, తాగుతూ స్మోక్ చేస్తున్న వాళ్ళు రెండు కంబైన్ గా డ్యామేజ్ చేస్తాయి విత్ డబుల్ ధమాకా. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అన్నారు. మరి అసలు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు, అసలు నాన్ వెజ్ కూడా తినని వాళ్ళు కూడా క్యాన్సర్స్ వచ్చిన ఛాన్సెస్ చూసాం. బై ఛాన్స్, అండ్ క్యాన్సర్ ఇస్ బై ఛాన్స్. అండ్ ఎక్కడో ఎక్స్పోజర్ జరుగుతుంది, ఎక్కడో మ్యూటేషన్ జరుగుతున్నాయి, ఎక్కడో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఆ మ్యూటేషన్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది, ఆర్ ఆ క్యాన్సర్ సెల్స్ని టైమ్లీ కిల్ చేసి అవి ఇంత పెద్దగా పెరగకుండా ఎక్కడో ఫెయిల్ అవుతుంది, డిఫెన్స్ కూడా ఫెయిల్ అవుతుంది బాడీలో. థర్డ్ థింగ్ ఇస్, దేర్ విల్ బి ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఏమీ రిస్క్ ఫ్యాక్టర్ లేకున్నా కూడా క్యాన్సర్స్ వచ్చాయి, హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా. అండ్ దేర్ విల్ బి పీపుల్ హూ మేబీ 80s 90s అండ్ బాగా డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, కానీ నేను హెల్దీగా ఉన్నాను, నాకు ఏమీ క్యాన్సర్ రాలేదు, అండ్ దే మే సే దట్ ఐఎమ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్. కానీ అది కాదు, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా రెస్పాండ్ అబ్సల్యూట్లీ. సో మన బాడీలో ఉన్న రెస్పాన్స్ ప్లస్ మనము ఎక్స్టర్నల్గా వాట్ ఎవర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎంత పెంచుకుంటా ఉంటామో మనకు అంత రిస్క్ పెరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు క్యాన్సర్ రాకముందే మనము కొన్ని టెస్ట్లు చేయించుకుంటే, స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే వీ కెన్ ప్రివెంట్ క్యాన్సర్, ఆర్ ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే కూడా వీ కెన్ ఏమంటారు క్యూర్ క్యాన్సర్ అన్నవి ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్లీ ఉన్నాయి. సో ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్కి కొన్ని క్యాన్సర్స్కి అయితే మనకు ప్రూవన్ టెస్ట్ ఉన్నాయి. లైక్ విమెన్లో 2 ఇంపార్టెంట్ క్యాన్సర్స్, అంటే స్త్రీలో ఉన్న 2 మోస్ట్ కామన్ క్యాన్సర్స్, వన్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్, ఉమ్మలో వచ్చిన క్యాన్సర్, సెకండ్ ఈస్ సర్విక్స్ క్యాన్సర్. ఇవి 2 క్యాన్సర్స్కి మంచి స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ ఈజ్ ఏ మ్యామోగ్రామ్, అంటే బ్రెస్ట్ది డెడికేటెడ్ ప్రాపర్గా ఎక్స్రే చేయించుకోవడం, విచ్ ఈజ్ ఏ మ్యామోగ్రామ్ అలాంగ్ విత్ అన్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్. సో దీంట్లో మనకేమవుతుందంటే, ఇప్పుడు నార్మలీ మన చేతికి ఒక బ్రెస్ట్ లంప్ తగలాలంటే ఒక 1.5 to 2.5 centimeters సైజ్ ఉన్నప్పుడే మన చేతికి తగులుతాయి. మ్యామోగ్రామ్లో చేతికి తగలకుండా ఉన్న స్మాల్ చిన్న కాల్షియం లాంటి డిపాజిట్స్ కూడా మనకు మ్యామోగ్రామ్లో తెలుస్తాయి. సో ఆ స్టేజ్లో ఆ క్యాన్సర్ ఈజ్ ఏ ప్రీ క్యాన్సరస్ కండిషన్ కూడా ఉండొచ్చు, లేకుంటే వెరీ ఎర్లీ క్యాన్సరస్ స్టేజ్ కూడా ఉండొచ్చు. క్యూరబుల్ అండ్ ట్రీటబుల్. సో ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనుకోండి, DCIS అంటారు, డక్టల్ కార్సినోమా ఇన్ సిటు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అలోన్, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా పెరిగి క్యాన్సర్ లాంటి లక్షణాలు వచ్చేసి అది ఇన్వేడ్ అయి క్యాన్సర్లో చేంజ్ అయిపోతుంది. ఏ ఏజ్ లో, అంటే ఏ ఏజ్ నుంచి? సో మ్యామోగ్రామ్ అయితే ప్రతి స్త్రీ 40 years అంటే 40 సంవత్సరాల నుంచి ప్రతి 1 సంవత్సరం లేకుంటే 2 సంవత్సరాలకి ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అండ్ దాంతోపాటు సర్వైకల్ క్యాన్సర్ కూడా 30 years నుంచి స్టార్ట్ అవుతుంది విత్ ఏ అవుట్ పేషెంట్ టెస్ట్, సింపుల్ ప్యాప్స్మియర్ లాంటి టెస్ట్ విత్ ఏ HPV DNA. సో సర్వైకల్ క్యాన్సర్లో కూడా బేసికలీ అబ్నార్మల్ సెల్స్ని ఈ టెస్ట్ పిక్ చేసుకుంటుంది. సో ఆ అబ్నార్మల్ సెల్స్లో ఉన్న స్టేజ్ నుంచి క్యాన్సర్ లాంటి స్టేజ్ రావాలంటే అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాలు పడతాయి. అది చాలా పెద్ద గ్యాప్. సో ఆ టైంలోనే
వెన్ దే క్యాన్ ఫైండ్ దట్ ఇది ప్రీ క్యాన్సరస్ మార్పులు ఉన్నాయి అంటే టైమ్లీ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మనం ఒక క్యాన్సర్ ప్రివెంట్ చేసినట్టు అండ్ సెకండ్ అర్లీగా కూడా ట్రీట్ చేసినట్టు. అంటే ఒక చిన్న టెస్ట్ మనం చేసుకుంటే Very simple 10 test పైగా అండి. 10 Hardly 2 ఇయర్స్ minutes గ్యాప్ పడుతుంది. ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. నిజంగానే ఇప్పుడు ఇండియన్ విమెన్ మీరు చాలా మందిని ట్రీట్ Yes. చేస్తుంటారు సార్. అవేర్నెస్ ఉందా మన ఇండియన్ విమెన్కి ఇప్పుడు ఈ క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవాలి అని? సో మన స్టాటిస్టిక్స్ మన కంట్రీలో చూసినప్పుడు మ్యామోగ్రామ్ అడాప్షన్ ఈజ్ లెస్ దెన్ 8%. 8% అంటే మన ఇంత పెద్ద భారతదేశంలో కూడా హార్డ్లీ 7 to 8% ఈజ్ మ్యామోగ్రామ్ అడాప్షన్. అంటే 100లో ఉన్న 7 విమెనే ప్రాపర్గా మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకుంటారు ఎందుకు మీ రెగ్యులర్లీ. ఎదురుగా కూర్చున్నా నేను కూడా ఇంతవరకు చేయించుకోలేదు మ్యామోగ్రఫీ. మోర్ ఇంపార్టెంట్లీ మనము ఇవి సిటీస్లో ఉన్న ఫిగర్స్, మనం అదే రూరల్ ఫిగర్స్ చూస్తే అది లెస్ దాన్ 2%. అంటే 100లో హార్డ్లీ 1 or 2 లేడీసే వెళ్ళి ఈ మ్యామోగ్రామ్ చేయించుకుంటారు. అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉందేమో కాబట్టి. అంతే. ఓకే. కానీ రెగ్యులర్గా చేయించుకోవడం మ్యామోగ్రఫీ అండ్ మీరు అన్నట్టు సర్వికల్ క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. See, 80%, more than 80% of cancer detected by mammogram is early. And unfortunately, 70 to 80% of cancer patients who come in advanced stage. ఓకే. So వాళ్ళకి differences తగులుతుంటాయి, చాలా లమ్స్ కానీ తగులుతూ పెయిన్ ఉంటాయి. కానీ, సో సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి Absolutely. అప్పుడు And వస్తుంది. unfortunately, breast cancerలో మెజారిటీ అంటే 9 out of 10 విమెన్కి లంప్ ఉన్నప్పుడు ఆ లంప్లో నొప్పి ఉండదు, ఆ లంప్ అలానే ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మామూలు లంపే, ఏదో తగ్గిపోతుందేమో, ఏదో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, షైగా ఫీల్ అవుతారు, ఎలా చెప్పుకోవాలి. థర్డ్ థింగ్, అరే దీనికి వెళ్ళి నేను చెకప్ చేయించుకుంటే ఇది క్యాన్సర్ వచ్చిందంటే ఆ వర్డ్తో కూడా భయపడి చెకప్ చేయించుకోరు. మెయిన్ ఇదే అయి ఉంటుంది సార్. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ లంప్స్ చాలా పెరిగిపోతాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మెనీ విమెన్ హ్యావ్ కమ్ ఇన్ స్టేజెస్ వేర్ వీ కాంట్ డూ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూరింగ్ దెమ్. సార్ నిజంగానే అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన? అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. వెరీ ఎర్లీ స్టేజెస్లో ప్రీ క్యాన్సరస్ ఆర్ చిన్న లంప్స్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేస్తున్నప్పుడు మోర్ దాన్ 95% వాళ్ళకు క్యూర్ చేయొచ్చు. నియర్లీ 99 to 100% కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రికరెన్స్ వచ్చే ఛాన్సెస్? దే కమ్ డౌన్. See, as the stage increases, క్యూర్ రేట్స్ తగ్గుతాయి అండ్ రికర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే. అర్లీగా ట్రీట్ చేసినప్పుడు క్యూర్ రేట్స్ పెరుగుతాయి, రికర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. అవి కాకుండా సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎలా స్టేజ్ పెరుగుతుంది, ట్రీట్మెంట్స్ కూడా కాంప్లికేటెడ్ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఈజ్ ఒక ట్రీట్మెంట్ సరిపోకపోవచ్చు, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేసే అవసరం ఉంటుంది అండ్ మళ్ళీ తిరిగే అవకాశాలు పెరుగుతాయి. సో స్టేజ్ 1లోనే బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిందంటే చిన్న లంప్ ఉంది, హార్డ్లీ 1.5 centimeters, చంకలో కూడా పాకలేదు. ఆ టైంలోనే మనము సింపుల్గా ఆ లంప్కి కొంచెం దూరంగా ఉంచి తీసేసి స్పెసిఫిక్ మ్యాపింగ్ ఆఫ్ ఆ ట్యూమర్ ఎక్కడ డ్రైన్ అవుతుంది, ఆ లింఫ్ నోడ్స్ని కూడా చక్కగా ఐడెంటిఫై చేసుకొని మనము క్యూర్ చేయొచ్చు. అట్ ద మ్యాక్స్ మళ్ళీ తిరిగి రాకుండా రిస్క్ తగ్గించాలంటే ఒక రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సైజ్ ఎలా పెరుగుతుంది, మనకు సర్జరీతో పాటు మళ్ళీ కీమోథెరపీ, హార్మోనల్ థెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేసే అవసరం పడదు. అండ్ నెక్స్ట్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వికల్ క్యాన్సర్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. నిజంగా ఇస్ ఇట్ సో డేంజరస్? రీజన్స్ ఏంటి సార్ సర్వికల్ క్యాన్సర్ అన్హైజీనిక్ గా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్? సర్వైకల్ క్యాన్సర్లో మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దాంట్లో ఉన్న కొన్ని అగ్రెసివ్ స్టేజ్ 16, 18, 31, 33 వినుంటారు మీరు. సో దీస్ అగ్రెసివ్ వైరసెస్ ఏం చేస్తాయి అంటే, వన్, మన ఇమ్యూనిటీ తక్కువ ఉండాలి, సెకండ్ ఆ వైరస్లో ఉన్న విరులెన్స్ లేకుంటే అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉండాలి. ఓకే. అందరికి ఉంటుంది హెచ్పివి వైరస్, కానీ కొంతమందికి ఆ టెండెన్సీ ఉండొచ్చు. అండ్ దానివల్ల దీంట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? వన్ ఇస్ పూర్ హైజీన్, అంటే హైజీన్ తక్కువ ఉన్నప్పుడు. ఇవి కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు, సో అన్ప్రొటెక్టెడ్ కలిసినప్పుడు విత్ మల్టిపుల్ డిఫరెంట్ పీపుల్, దాంతో కూడా రిస్క్ పెరుగుతుంది. ఇమ్యూనో సప్రెషన్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కూడా రిస్క్ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ జరిగి ఆ బాడీలో ఆ వైరస్
సెల్లో ఉన్న డిఎన్ఏతో కలిసిపోతుంది. సో అది లోపల ఇన్కార్పొరేట్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ వైరస్లో ఉన్న డిఎన్ఏ మన బాడీ సెల్లో ఉన్న డిఎన్ఏతో ఇన్కార్పొరేట్ అయిపోయి ఇట్ విల్ టేక్ ఓవర్ ద సెల్. ఓకే. సో స్లోలీ ఆ బాడీలో ఉన్న సెల్స్ దే బికమ్ అబ్నార్మల్. అండ్ ఆ అబ్నార్మల్ అయి మళ్ళీ దే బికమ్ మైల్డ్ డిస్ప్లేసియా, మోడరేట్ టు సివియర్ డిస్ప్లేసియా. అంటే అబ్నార్మల్ సెల్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్, డివైడింగ్, ఇంక్రీజింగ్ ఇన్ సైజ్ అండ్ స్టార్ట్ స్ప్రెడింగ్. ఓకే. సైన్స్ ఏమైనా ఉంటాయి సార్ మనకి ఎర్లీ సైన్స్? సర్వైకల్ క్యాన్సర్లో మోస్ట్ కామన్ సైన్ ఇస్ బ్లీడింగ్ ఉంటుంది. అంటే అది మనము మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదా. మెన్సెస్ మధ్యలో ఉన్న బ్లీడింగ్. సెకండ్ థింగ్ వైట్ డిశ్చార్జ్, ప్రొఫ్యూజ్గా వైట్గా డిశ్చార్జ్ అవుతుంది, ఫౌల్ స్మెల్తో డిశ్చార్జ్ అవుతుంది. అది కాకుండా పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్. థర్డ్ థింగ్ ఈస్ అప్పుడప్పుడు అడ్వాన్స్ స్టేజెస్లో ఎలా ప్రజెంట్ అవుతాయి అంటే దే హ్యావ్ పక్కన సర్విక్స్ పక్కనే ఉంటుంది యూరినరీ బ్లాడర్, యూరేటర్స్. సో డిజీజ్ సర్విక్స్లో కాకుండా వెజైనాలోకి వచ్చేసి లేకుంటే పైకి వెళ్ళి బ్లాడర్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి యూరేటర్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి యూరిన్ బ్లాక్ అయిపోవడం, క్రియాటినిన్ పెరిగి, లేకుంటే లింఫాటిక్స్ వల్ల లింఫ్ గ్లాండ్స్ పెద్దగా అయినప్పుడు కాల్లో వాపులు రావచ్చు. సో అలా ప్రజెంటేషన్స్ అవుతాయి. ఇవి కాకుండా బాగా పెరిగినప్పుడు పక్కన ఉన్న నెక్స్ట్ ఆర్గన్ వెనక వైపు రెక్టమ్ ఉంటుంది. సో మన పేగులో కలిసిపోయి ఫిస్టులాస్ అయిపోతాయి. సో రెండు ఆర్గన్స్ కనెక్ట్ అయిపోతాయి. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం కదా సార్ దీనికి. మెజారిటీ 80% పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చినప్పుడు దే మిస్ ఏ ఛాన్స్ ఆఫ్ క్యూర్. దాంట్లో ఉన్న ట్రీట్మెంట్స్ ఇంకా కాంప్లికేటెడ్ ఉంటాయి. సో అప్పుడు టెస్ట్ చేయించుకుంటే చిన్న టెస్ట్ చేయించుకొని ఒక ప్రాపర్గా ఎగ్జామినేషన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఎగ్జామిన్ చేయించుకొని ఒక ప్యాప్స్మియర్ చేయించుకున్న, ఒక 5 సంవత్సరాల్లో ఒక ప్యాప్స్మియర్ చేయించుకున్న, థర్డ్ గుడ్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం. మోర్ ఇంపార్టెంట్లీ అవాయిడింగ్ మల్టిపుల్ పార్ట్నర్స్. అండ్ దేర్ ఈజ్ ఏ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్. మనం ఎంత మాట్లాడతాం దీని గురించి, ఇట్ ఈస్ లెస్ ఓన్లీ బికాస్ దాని అవేర్నెస్ స్టిల్ ఇంకా ల్యాకింగ్గా ఉంది. ఏజ్ నుంచి వేయించుకోవచ్చు సార్ HPV వ్యాక్సిన్ చూడండి 9 to 14 ఇయర్స్లో మనకు 2 doses వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రమ్ 15 to above, యాక్చువల్లీ ఈవెన్ టిల్ 40+ కూడా ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ డాక్టర్. కానీ 15 తర్వాత 3 doses అవసరం పడుతుంది. కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, HPV వ్యాక్సిన్ ఈస్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. యూజువల్గా HPV వ్యాక్సిన్ అంటేనే ఓన్లీ ఫర్ ఫీమేల్స్ అనుకుంటారు. రైట్ ఏజ్ ఈస్ అరౌండ్ 11 to 12th బర్త్డే. ఆ టైంలో వేయించుకోవడం ఇస్ ద రైట్ టైం. అది కాకుండా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. థర్డ్ థింగ్ ఈస్ HPV వైరస్ వల్ల ఆర్ HPV రిలేటెడ్ క్యాన్సర్స్లో ఒట్టి సర్వైకల్ క్యాన్సర్ కాదు, వేరే చిన్న పురుపు లాంటిది వాట్స్. సెకండ్ థింగ్ ఈస్ వల్వార్ క్యాన్సర్, వజైనల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్. సో మన థ్రోట్లో ఉన్న ఓరోఫారింజియల్ అంటే టాన్సిలర్ క్యాన్సర్, ఓరోఫారింగ్స్లో ఉన్న క్యాన్సర్స్, ఈ వైరస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే. సో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్ వ్యాక్సిన్? ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకు వ్యాక్సిన్స్కి జస్ట్ స్లైట్ ఫీవర్ వస్తుంది అంతే. లాంగ్ రన్లో ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే. సో డెఫినెట్లీ 9 to 14 ఇయర్స్ వాళ్ళైతే కంపల్సరీ HPV వ్యాక్సిన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ తీసుకోవాలి. 15 ఇయర్స్ తర్వాత నుంచి 40 ఇయర్స్ వరకు అయితే 3 doses తీసుకోవాలి. 15 to 26 ఈజ్ ద రికమెండేషన్. బియాండ్ 26 డాక్టర్తో కన్సల్ట్ అయ్యి. సో బేసికలీ ఆ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, మనకు సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందే తీసుకోవాలి. ఓకే. సో కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడం, మోర్ ఎఫెక్టివ్. అండ్ సెకండ్, మల్టిపుల్ స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్ హ్యాస్ బెటర్ ప్రొటెక్షన్. ఓకే. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీ కెన్ టేక్ వాట్ ఎవర్ వీ వాంట్. సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి కోలన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. అండ్ మనం తీసుకునే ఫుడ్ని బట్టి అండ్ మీరు అన్నట్టు కాన్స్టెంట్ ఇరిటేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి కోలన్ క్యాన్సర్కి? బికాజ్ నాకు తెలిసి చాలా టఫెస్ట్ క్యాన్సర్ అని అనిపిస్తుంది బికాస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఫర్ యూ గైస్. సో కోలాన్ క్యాన్సర్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. కానీ మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ కోలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్ ఈ సర్జరీ. ఓకే. రెక్టంలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పేగులో ఉన్న కోలాన్కి ఫస్ట్ సర్జరీ ఇస్ ద బెస్ట్ వే. ఆ ఉన్న లంప్ని ఆర్ ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ కోలాన్ని మనకు తీయాల్సి వస్తుంది. రెక్టమ్ అంటే మన బాడీ లాస్ట్ 15 to 18 centimeters దానికి మనం రెక్టమ్ అంటాము. పెద్ద పేగులో చివరి ఉన్న భాగంని. సో దాట్ పార్ట్ అగైన్ నీడ్స్ మల్టీమోడాలిటీ ట్రీట్మెంట్. అంటే
అప్పుడప్పుడు దానికి రేడియేషన్ ఇచ్చి కరిగిచ్చి మళ్ళీ సర్జరీ చేయడం జరుగుతుంది. సార్ నిజంగానే అంటే మీరు అన్నట్టు ఈ కోలన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్స్కి క్యూర్ ఉందా? ఎందుకంటే ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్. అగైన్ క్యాన్సర్కి క్యూర్ ఉంటుంది, అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. సో స్టేజ్ 1, 2, 3 వరకు మోర్ దాన్ 50%, స్టేజ్ 1లో మోర్ దాన్ 90% క్యూర్, స్టేజ్ 2లో నియర్లీ 75% క్యూర్ ఉంది, స్టేజ్ 3లో కూడా మోర్ దాన్ 50% క్యూర్ ఉంది. ఓన్లీ స్టేజ్ 4లో తెలిసినప్పుడు, అంటే పేగులో క్యాన్సర్ స్టార్ట్ అయ్యి మన లివర్, లంగ్స్, బోన్, బ్రెయిన్ ఆర్ వేరే పార్ట్స్లో స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు క్యూర్ రేట్స్ డ్రాప్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, ప్రతి క్యాన్సర్ అంటే నో టూ క్యాన్సర్స్ ఆర్ ఎవర్ సేమ్. దే హ్యావ్ డిఫరెంట్ మ్యూటేషన్స్, డిఫరెంట్ గ్రోత్ రేట్, డిఫరెంట్ రేట్స్ ఆఫ్ స్ప్రెడింగ్ టెండెన్సీ. మనము ఒక పర్సన్కి ఇలా అయిందని మనం జనరలైజ్ చేయకూడదు. సో అదే సేమ్ డిసీజ్, అదే సేమ్ క్యాన్సర్ ఇంకో పర్సన్లో ఇంకోలాగా ఉండొచ్చు. ఓకే. అండ్ సమ్ టైమ్స్ దే మే బి వెరీ స్లో గ్రోయింగ్, ఇన్ సమ్ పీపుల్ దే మే బి రియలీ ఫాస్ట్ గ్రోయింగ్. సో దే ఆర్ నెవర్ ద సేమ్. థర్డ్ థింగ్ ఇస్ కోలాన్ క్యాన్సర్ ఈజ్ అగైన్ ఏ స్క్రీనబుల్ డిజీజ్. అంటే మనం స్క్రీనింగ్ చేయించుకోవచ్చు, అర్లీగా గుర్తించుకోవాలి. సో మేల్లో ఏదైనా స్క్రీనింగ్ బోత్ మెన్ అండ్ విమెన్ 45 years నుంచి దెర్ ఆర్ సింపుల్ స్టూల్ టెస్ట్ ఉన్నాయి, వేర్ దే విల్ టెస్ట్ ఫర్ ఒక బ్లడ్, అంటే బ్లడ్ పడుతుందా లేదా, ఆర్ దెర్ ఆర్ సర్టన్ histochemical tests ఉన్నాయి, వేర్ దే విల్ సీ దట్ ఈస్ దేర్ ఎనీ బ్లడ్ ప్రోటీన్ ఇన్ ద స్టూల్, ఆర్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక కొలనోస్కోపీ, అంటే ఒక కెమెరా, ఎండోస్కోప్ లాంటిది కెమెరా వేయించుకొని పెద్ద పేగులో మొత్తం లోపలికి వెళ్ళి పూర్తిగా హోల్ లార్జ్ ఇంటెస్టైన్ కెన్ బి సీన్. ఓకే. అండ్ దీంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ కామన్లీ చిన్న పాలిప్స్ లాంటి స్టార్ట్ అవుతుంది కొలాన్ క్యాన్సర్. అండ్ పాలిప్స్ ఉన్నప్పుడు కొలనోస్కోపీతో ఆ పాలిప్స్ మనకు స్కాన్స్లో కనపడవు, అల్ట్రాసౌండ్ చేయించుకుంటాము, దాంట్లో పాలిప్ ఇస్ వెరీ స్మాల్, హార్డ్లీ సెంటీమీటర్. అండ్ సిటీ స్కాన్లో కూడా అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు. సో కొలనోస్కోపీలో ఇమీడియట్గా చూసుకోవచ్చు, ఇమీడియట్గా దే క్యాన్ కట్ ఇట్ అండ్ రిమూవ్ ఇట్. And so it is again a early detection, a prevention where you have again prevented a cancer from developing. And third thing is మొత్తం పేగులో క్లీన్ చూసుకున్నప్పుడు once in 10 years వరకు మళ్ళీ చేసుకునే అవసరం ఉండదు. సో బోల్డ్ అనే స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి టు స్టాప్ ద సఫరింగ్. క్యాన్సర్ అనే పెద్ద మహమ్మారిని స్టాప్ చేయడానికి బోల్డ్ అనే స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ మినిమల్. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి, విమెన్, మెన్, అంటే పిల్లలు. ప్రతి స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ఫర్ హెల్దీ పీపుల్. అందరూ టెస్ట్ చేయించుకోండి అంటే నేను హెల్దీగా ఉన్నాను, నేను ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అడుగుతారు. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్. సో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ఫర్ హెల్దీ పీపుల్. మీకు ఏం ఇబ్బంది లేనప్పుడు అప్పుడే ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. సో కొన్ని క్యాన్సర్స్ హెరిడిటరీగా వస్తాయి అని విన్నాను సార్, ఏంటా క్యాన్సర్? సో కొన్ని పాలిపోసిస్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో పాలిప్స్ అంటారు చూడండి, దే హ్యావ్ hundreds and thousands ఆఫ్ పాలిప్స్ ఇన్ దేర్ కోలాన్. సో వాళ్ళు ఇంకా యంగర్ ఏజ్లో 20 years నుంచే they need to get a colonoscopy done and frequentగా ఇంటెన్స్ సర్వేలెన్స్లో ఉండాలి. ఓకే. అండ్ ఈ పాలిపోసిస్ సిండ్రోమ్స్లో మనం అలానే వదిలేస్తే దేర్ ఈజ్ ఏ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. సో దే ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ ప్రివెంటివ్ సర్జరీస్ చేయించుకోవడానికి. అంటే ఆ పాలిప్స్ ఉన్న కోలాన్ని ముందే తీసేస్తే, క్యాన్సర్ వచ్చే ముందే తీసేసే అవకాశాలు ఉంటాయి. ఆర్ అట్లీస్ట్ ఇంటెన్స్గా క్లోజ్గా రిపీటెడ్ కొలనోస్కోపీస్ చేయించుకొని ఇలాంటి పాలిప్స్ని అప్పుడే తీయించుకోవడం కూడా చేయొచ్చు. సో ఏదేమైనా సార్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. అండ్ ఇంకా అవేర్నెస్ తెచ్చుకోవాలి. సో ఈ పాడ్కాస్ట్ చూసినప్పుడైనా కొంతమందికి కొంత అవేర్నెస్ వచ్చి కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే బాగుండు అనే ముఖ్య ఉద్దేశంతో వీ హ్యావ్ డన్ దిస్ పాడ్కాస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.